నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. నేడు యువతలో వీర్య సంబంధ లైంగిక కోరికలు తగ్గిపోవడం, లైంగిక బలహీనత ఏర్పడడం, లైంగికంగా పటుత్వంగా లేకపోవడం అనే సమస్య చాలామందిని బాధిస్తోంది. దీనికి కారణాలు ఏంటి, లక్షణాలు ఏంటి, చికిత్సా విధానం ఏంటి? నేటి ఆహారము జీవన విధానం చాలామంది యువకులకు ఏదో ఆ సమయానికి పొట్ట నింపుకోవడానికి తీసుకునే ఆహారాల వల్ల, దానిలోని సరైన పోషకాలు లేకపోవడం వల్ల చాలామంది ఏదో ఒక విధంగా కడుపు నింపుకోవడం అనే ప్రయత్నాల్లో కానీ, ఈ హాస్టల్లో పెరగడము, హాస్టల్లోనే జీవించడము, అక్కడ నాణ్యత లేని ఆహారము, వృద్ధి అయ్యే వయసులో అంటే టీనేజ్లో కానీ లేకపోతే యవ్వనంలో కానీ ఆ సమయంలో బయట ఆహారం మీద డిపెండ్ అవ్వడం, న్యూట్రిషన్కి సంబంధించి తగిన పరిజ్ఞానం లేకుండా ఏదో ఒకటి తిందామనే ఉద్దేశంతో, దొరికిన దాంతో తిందామనే ఉద్దేశంతో చాలామంది జీవించడం వల్ల నేటి యువకుల్లో ఎక్కువగా ఈ లైంగిక కోరికలు తగ్గిపోవడం, లైంగిక బలహీనత అనేది ప్రధానమైన కారణమవుతోంది. ఇలాగే ఈ పరిస్థితి కొనసాగితే మరో 10-20 ఏళ్ల తర్వాత అసలు వీర్యం ఉండేవాళ్ళు కానీ, వీర్య కణాలు ఉండేవాళ్ళు కానీ, శుక్ర కణాలు ఉండేవాళ్ళు కానీ లేకపోవడం అనే సమస్య భవిష్యత్ తరాలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే గతంలో ఒకప్పుడైతే ఏ కెమికల్స్ లేకుండా, ఏ పెస్టిసైడ్స్ లేకుండా మంచి ఆర్గానిక్గా పండించే ఆహార పదార్థాలు మనకు అందుబాటులో ఉండడం, సహజ సిద్ధంగా పెరిగిండే వాతావరణంలో ఉండే పళ్ళు కానీ, కూరగాయలు కానీ, గింజధాన్యాలు కానీ, ఆకుకూరలు కానీ ఇలాంటివి తీసుకోవడం, వీటితో చాలా వరకు ఆరోగ్యకరంగా ఉండే అవకాశాలు ఉండేది. ఇప్పుడు ఏమైందంటే మొత్తం అన్ని పెస్టిసైడ్స్తో ఉండేవే ఎక్కువగా తింటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన యొక్క జీవన విధానం కూడా ఎక్కువగా పట్టణాలకే పరిమితం అయిపోతుంది. గ్రామీణ ప్రాంతాలు తగ్గిపోతున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువకులందరూ కూడా వీలైనంత వరకు పట్టణాలకు చేరి అక్కడేదో చదువుకొని, అక్కడేదో హాస్టల్స్లో ఇంకోటి ఉండో ఇలాంటివి చేసుకొని, దాంతో వాళ్ళు ఏదైతే తెచ్చిపెడతారో అదే ఆహారం లాంటివి తింటూ జీవించడం వల్ల వీళ్ళు ఆ యవ్వనంలో వాళ్ళకి ఆ సమస్య తెలియట్లేదు. కానీ కొంత వయసు దాటిన తర్వాత ఒకవేళ 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో పెళ్లి చేసుకున్నారంటే ఒక 5 నుంచి 10 ఏళ్ళ లోపే వీళ్ళు బలహీనంగా తయారైపోతున్నారు. కారణం ఏంటంటే సరైన పోషకాహార లోపం, ఆర్గానిక్గా ఉండేవి తినలేకపోవడం. ఇప్పుడు మీరు ఏ ఆహార పదార్థాలు తింటారో వాటి మూలాలను తీసుకుంటే, అంటే మీరు తీసుకున్న కూరగాయలు, ఉదాహరణకు వంకాయలో, దొండకాయలో, బెండకాయలో తీసుకున్నారనుకోండి, దానిలోని పండిన విత్తనాలను ఎండబెట్టి మళ్ళీ మనం మొలకెత్తిచ్చితే అవి మొలకలు వచ్చి అవి మళ్ళీ చెట్లు కాగలిగి మళ్ళీ కాపు కాయగలిగే స్థాయిలో ఉంటేనే అలాంటివి మీకు వీర్యాన్ని పెంచగలిగే గుణం కలిగి ఉంటుంది. కడుపు మాత్రమే నింపడానికి ఇవేవి జిఎంపి అంటే జెనెటికలీ మాడిఫైడ్ ఈ యొక్క అగ్రికల్చర్ అనేది ఇప్పుడు బాగా పెరిగిపోతుంది. అందరూ విత్తనాలను కొనుక్కొచ్చిందను పండించడమే తప్ప వాళ్ళు స్వయంగా ఒక దేశీ రకమైన విత్తనాలను పెంచుకోవడం లేదు, ఉత్పత్తి చేసుకోవడం లేదు. దాంతో అలాంటి వాటితో పండిండే ఈ టమోటాలు కానీ, కూరగాయలు ఏవైనా తీసుకోండి, మీకెందుకు పనికిరాదు. మీ యొక్క వీరశక్తి లోపించడానికి ఉపయోగపడతాయి తప్ప మీ యొక్క వీరశక్తిని పెంచడానికి ఇవేవి ఉపయోగపడవు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్లో చాలా డెప్త్ ఆన్సర్ ఉంది, కానీ దీన్ని చిన్నగా ఒక వాక్యంతో చెప్పేశాను. భవిష్యత్తులో మీరు సంతానం కలగడానికి కానీ, లేకపోతే మీరు పెళ్ళిళ్ళు చేసుకున్న లైంగిక జీవితం సక్రమంగా ఎంజాయ్ చేయడానికి అసలు ఉపయోగపడవు. కాబట్టి ముందు ఈ ఆహారానికి మీరు దూరం కావాలంటే మీకున్న టార్గెట్లు మారాలి. నేను వెళ్ళి హాస్టల్లో ఉండిపోతాను, అక్కడేదో పెట్టింది తిని బతికేస్తాను అనుకుంటే మీ యొక్క ఏ వయసులో అయితే డెవలప్ అవ్వాలో ఆ వయసులో డెవలప్ కావాల్సినవి సక్రమంగా డెవలప్ కాకపోతే, ఇప్పుడు చూడండి, మీకు ఒక పోలీస్ సెలక్షన్లోకి వెళ్ళనివ్వండి, లేకపోతే ఇలాంటివి ఏదైనా మిలిటరీ సెలక్షన్స్లో వెళితే సిటీలో ఉండే యువకుల్లో ఎవరు ఆ యొక్క టెస్టుల్లో కూడా కనీసం పాస్ అయ్యే పరిస్థితులు లేవు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిండే వాళ్ళే వాటిలో బయటపడగలుగుతున్నారు. కారణం ఏంటంటే అక్కడ ఎంతో కొంత సహజసిద్ధమైన ఆహార పదార్థాలు, ఆకుకూరలో, కూరగాయలో, పళ్ళలో, ధాన్యాలు, లేకపోతే మాంసం తిన్నట్లయితే వాళ్ళు ఆ దేశీ రకం చికెన్ కానీ, ఆ యొక్క మటన్ కానీ అలాంటివి తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఈ పట్టణాల్లో దొరికేది ఏంటంటే
మొత్తం వాళ్ళు వదిలేసినవి గ్రామీణ ప్రాంతాల్లో ఇది మనకు పనికిరాదు, ఇది ఓన్లీ అమ్ముకోవడానికే పనికొస్తుంది, అలాంటి ఆహార పదార్థాలు అమ్ముకొని మనం మన అగ్రికల్చర్ని డెవలప్ చేసుకుందామనో లేకపోతే వాళ్ళు జీవిద్దామనో వాళ్ళు అనుకుంటున్నారు. ఆ విధంగా చేసే పదార్థాలు ఇక్కడన్నీ కూడా వీళ్ళని వీరహీనుల్ని, బలహీనుల్ని, లైంగిక లోపం కలిగిన వాళ్ళగా తయారు చేస్తున్నాయి. కాబట్టి మీరు ఇలాంటి ఆహారం కన్నా ఎక్కువగా గింజ ధాన్యాలని ఎక్కువగా తీసుకోవడం, దాంతో పెస్టిసైడ్స్ ఎక్కువ లేకుండా దేశీయంగా ఉండే వాటిని, ఏవైతే తొందరగా పురుగొస్తాయో అలాంటి గింజ ధాన్యాలన్నీ కూడా మళ్ళీ పండించడానికి, లేకపోతే దేశీ రకంగా ఉండడానికి, లేకపోతే మొలకెత్తడానికి పనికొస్తాయి. ఏవైతే మీరు ఒక సంవత్సరం పెట్టినా పురుగు కూడా రాకుండా ఉంటున్నాయంటే వాటిలో చాలా వరకు ఆ యొక్క పెస్టిసైడ్స్ అన్నీ ముందే వాటిలో సిద్ధం చేసి పంపిస్తున్నారు. కాబట్టి అలాంటి వాటికి కలిపి స్ప్రే చేయడమో, లేకపోతే ఆ పౌడర్ లాంటివి కలిపి ఉండడమో, లేకపోతే ఇంకా జెనెటిక్గా వాటిని ఉత్పత్తి చేసేటప్పుడే వాటిలో ఉండే బీటీ విత్తనాలు వాటిలో ఉండడము, ఇలాంటి వాటి వల్ల ఈ యొక్క లోపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్ తరాలు, యువతీ యువకులు నెక్స్ట్ అంటే చాలామంది మేమేదో జీవించడం అంటే మంచి ఉద్యోగం సంపాదించడం, లేదంటే మంచి వ్యాపారం చేయడం, బాగా ఏదో దొరికిన దాన్ని తినడం, తర్వాత బాగా సంపాదించడం, కారు కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడం, పెద్ద స్టేటస్ మెయింటైన్ చేసుకోవడం, అదే జీవితం అనే భావనలో ఉన్నారు. ఎవరైతే లైంగికంగా సరిగా లేదో, ఎవరైతే సంతానం కలిగే యోగ్యం లేదో వాళ్లకు ఈ జన్మనే వృధా అనొచ్చు. మరి ఇది కూడా లేకపోయినప్పుడు, వాళ్ళు ఆరోగ్యకరంగా జీవించలేకపోయినప్పుడు ఊరికే శరీరాలు పెంచేసి పెద్ద పెద్ద శరీరాలు తయారైపోయి బ్రహ్మాండంగా చూడడానికి బాగున్నారు, కానీ పరిగెత్తడానికి, ఒక లయంగా పాల్గొనడానికి, లేకపోతే మంచి స్వరం కౌంట్ కలిగి ఉండడానికి అవకాశం లేని వాళ్ళు ఎంత ఉండి, ఎంత తిని, ఎంత ఎంజాయ్ చేసి ఏమి ఉపయోగం జరుగుతుంది? ఒకసారి ఆలోచించండి. అసలు మానవులు అని అంటే మన యొక్క జనరేషన్స్ని డెవలప్ చేసుకోవడమా, తర్వాత తరాలను భవిష్యత్ తరాలని మంచి ఆరోగ్యకరంగా ఉండేటట్టు తయారు చేసుకోవడమా, లేకపోతే మనం మాత్రం ఇంకా చాలామంది చెప్పాలంటే యువకులు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా వెనకాడుతున్నారు. కారణం ఏంటంటే ఇలాంటి లైంగిక బలహీనతలు. ఎందుకంటే మా దగ్గరకు వచ్చే వాళ్ళు చాలామంది ఇలాంటి కంప్లైంట్స్ చెప్తుంటారు. కాబట్టి వీళ్ళని బేస్ చేసుకునే మీకు ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. వాళ్ళకి ఇంకా పెళ్ళి అయి ఉండదు, కొన్ని రకాల దురలవాట్లు దీనికి తోడై ఉంటాయి. సిగరెట్లు, మందు, గుట్కాలు ఇలాంటివి తినడం వల్ల వాళ్ళకు దీనివల్ల కూడా లైంగికంగా వాళ్ళు చాలా బలహీనపడిపోతున్నారు. దాంతో ఏమవుతుందంటే మేము ఇలా ఉండలేకపోతున్నాం, మళ్ళీ పెళ్లి చేసుకోవాలా వద్దా, ఇలాంటివి కొన్ని రాత్రిపూట మాకు ఇలా కళల్లో ఇలా రావడమో, లేకపోతే డిశ్చార్జ్ అయిపోవడమో, స్ఖలనం జరిగిపోవడమో అలాంటివి జరిగి తర్వాత మళ్ళీ సరైన స్ట్రెంత్ ఉండటం లేదని, వాళ్ళ అంగం పటుత్వం లేకుండా పోతుందని, ఇలాంటివన్నీ వాళ్ళ కంప్లైంట్స్ చెప్తున్నారంటే నేడు యువకులు ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో జీవిస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. ఇది కొంతమందిలో, అంటే అందరూ అలా అని కాదు. ఎందుకంటే వీళ్ళే బాగా చదువుకోవడం, బాగా తిరగడం, బాగా ఇలాంటివన్నీ చూడడం, ఇలాంటి విజ్ఞానం నేర్చుకోవడం, నేడు అందుబాటులో టీవీలు, మనకు ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం వల్ల వీళ్ళకు రకరకాల సమాచారాలు చాలా బాగుండడం వల్ల ఈ సమస్యలు వీళ్ళే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వాటితో ఎప్పుడు చూడడం వల్ల ఆ నాలెడ్జ్ అంతాను తెలిసిన తర్వాత వాళ్ళే నిర్ణయం చేసుకుంటున్నారు, మేము నిజంగా లైంగికంగా పలికొస్తామా, నెక్స్ట్ మాకు సక్రమంగా జరుగుతుందా, అంటే ఇది మేము లైంగికంగా పట్టుతుంతో ఉంటామా, వీరికణాలు సక్రమంగా ఉంటాయా, భవిష్యత్తులో పిల్లలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం మంచిదా, ఇలాంటి ప్రశ్నలు వాళ్ళు వేస్తున్నారంటే నేటి యువకుల్లో ఉండే ఆలోచన విధానం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఇంకా యువతుల్లో వచ్చే సమస్యలు అవి వేరుగా ఉన్నాయి, వాటిని చెప్తే ఆశ్చర్యపోతారో, అది ఇంకొక ఎపిసోడ్లో మీకు ఆ వివరాలు అందిస్తాను. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పటి నుంచే దేశీయ రకమైన ఆహార పదార్థాలు తీసుకోవడం, అలాగే గింజధాన్యాలని, ఆకుకూరల్ని, పళ్ళను ఎక్కువగా తీసుకోవడం, ఇక అలాగే మాంసాహారం అవకాశం ఉండేవాళ్ళు, అలవాటు ఉండేవాళ్ళు దేశీయ రకంగా ఉండే వాటిని ఏదైనా వాడుకోవడం, తర్వాత తగినంత ఎక్సర్సైజ్ లాంటివి చేసుకొని శరీరాన్ని పటుత్వాన్ని పెంచుకోవడం, తర్వాత దురలవాట్లు ఏవైనా ఉన్నట్లయితే ఈ సిగరెట్ కానీ, మందు తాగడం కానీ, లేకపోతే గుట్కాలు నమ్మడం కానీ, ఇంకేదైనా అలవాట్లు కానీ ఉన్నట్లయితే ఇలాంటివి మానుకొని మీ యొక్క శరీరంలో మంచి ఆరోగ్యకరమైన కణజాలము, ఆరోగ్యకరమైన వీరకణాలు అభివృద్ధి జరిగేటట్టు కనుక మీరు ఇప్పటి నుంచే తగిన ప్లాన్ చేసుకోవడం, ఇంకొంచెం ఒక ముందడుగు చెప్పడం ఏంటంటే ఆయుర్వేదంలో ఇలాంటి వాటికి
చాలా ఔషధాలు ఉన్నాయి. ఔషధాలు అంటే అవి కూడా మన ఆహారం లాంటివే. బట్ మీరు ఆహారంలాగా తీసుకొచ్చి వండుకొని తినలేరు కాబట్టి వీటిని వైద్యుల పర్యవేక్షణలో ఇస్తారు. ఇంకోటంటే వైద్యుల పర్యవేక్షణలో ఇవ్వడం కూడా ఇక్కడ ఎలా ఉంటుందంటే మీ లాంగ్ టైం బాగుండడానికి, లాంగ్ లైఫ్ బాగుండడానికి, లాంగివిటీ పెరగడానికి చూసుకోవడం కానీ, లేకపోతే తాత్కాలికంగా నాకు ఇప్పటికిప్పుడు ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసినట్టు ఇప్పటికప్పుడు పనిచేస్తే చాలు అనేవాడే కొన్ని ఉంటాయి. అలాంటివి కాకుండా మీ శరీరంలో మంచి ఎముకలు, మంచి మాంసము, మంచి ఫ్యాటు, మంచి వేరే కణాలు ఇలాంటివన్నీ డెవలప్ అయ్యేటట్టు మీరు తగిన ఆహార పదార్థాలు ప్లస్ ఈ యొక్క ఔషధాలను కనుక సేకరించుకొని మీరు తీసుకొని వాడుకున్నట్లయితే మీరు మంచి ఆరోగ్యవంతులుగా తయారవుతారు. ఇంకా బాగా డెప్త్గా చెప్పాలంటే ఆయుర్వేదంలో గర్భధాన సంస్కారాలని ఒక చికిత్సా విధానం ఉంది. దీది యువతీ యువకులకి ఇద్దరికీ అవసరం. అంటే ముఖ్యంగా పెళ్లి కాకముందే చేసుకోవాల్సిన చికిత్స ఇది. ఒకవేళ పెళ్ళై ఉన్నా కూడా పిల్లల కలగక మునిపే చేసుకునే చికిత్స. ఈ చికిత్సను వైద్యుల పర్యవేక్షణలో చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు వాళ్లకు మంచి ఆరోగ్యకరమైన వీర్యకణాలు డెవలప్ అయ్యి పుట్టే సంతానం ఆరోగ్యకరంగా పుట్టే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే నేడు చాలామందికి ఈ అటెన్షన్ డిజార్డర్ ADHD అంటారు, ఆటిజం అనే ఈ 2 రకాల సమస్యలు ఉండే పిల్లలు ఈ మధ్య పెరుగుతున్నారు కూడా. దీనివల్ల వీటికి ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్స్ పెరుగుతున్నాయి. మరి ఇలాంటి సంతానం మీకు కలిగితే తర్వాత వాళ్ళని జీవితాంతం వాళ్ళ జీవితాన్ని మీరయ్యి పాడు చేసినట్టే. ఎందుకంటే వాళ్ళకి సరైన పోషకాలు గర్భంలో ఉన్నప్పుడు లేకపోవడం వల్ల ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది జెనెటిక్గా డెవలప్ అయ్యే అవకాశం, జెనెటిక్గా డెవలప్ అయ్యే డిసీజెస్. మరి ఇలాంటి వాళ్ళు పిల్లలు పుట్టారనుకోండి, మీ భవిష్యత్ తరాలు ఏం చేయాలి? మీరు సంపాదించింది వాళ్ళ జీవితాంతం ఖర్చు పెట్టినా వాళ్ళని ఆరోగ్యకరంగా మీరు తయారు చేయలేరు. అప్పుడు మీకు మీరే వాళ్ళని ఏం చేయాలో మీరు నిర్ణయించుకోండి. వాళ్ళ యొక్క భవిష్యత్తును మీరే స్వయానా మీ యొక్క అలవాట్ల వల్ల మీరు నాశనం చేశారు. ఆ తర్వాత మీరు ఎంత ప్రయత్నించినా మీరు వాళ్ళని బాగు చేయడం సాధ్యపడదు. అప్పుడు మీకు కలిగే ప్రయోజనాలు ఏంటి? మీ జీవితం వృధా అయిపోవడం ఏంటి? చాలామంది ఇలాంటి వాటి మానసిక వేదనలతో రకరకాల ప్రయత్నాలు, ఆత్మహత్యలు లాంటివి చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటున్నాయి. కాబట్టి ముందు ఆరోగ్యకరంగా మీరు ఉండడానికి, మీ యొక్క ఆరోగ్యవంతమైన వీర్యకణాలు అభివృద్ధి చెందడానికి తగిన వైద్య చికిత్సా విధానాలు ఆయుర్వేదంలో చాలా అద్భుతంగా ఉన్నాయి. వాటిని మీ దగ్గరలో ఉండే వైద్యుల పర్యవేక్షణలో అయినా తీసుకోండి. వీటి పరిజ్ఞానం మూలం నుంచి తెలుసుకొని చేసే వైద్యులైతే మీకు ఇంకా బాగా చేయగలుగుతారు. అలా చేయించుకొని మీరు ఆరోగ్యవంతమయ్యి భవిష్యత్ తరాలని, ఆరోగ్యవంతమైన సంతానాన్ని భవిష్యత్ తరాలకు అందించే ప్రయత్నం చేయండి. నమస్కారం.